బ్రేకింగ్ న్యూస్ ఫాల్కన్ కుంభకోణం కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. చార్టెడ్ అకౌంటెంట్ ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చార్టెడ్ అకౌంటెంట్ శరత్ చంద్ర తప్పుడు లెక్కలు చూపించినట్లు గుర్తించారు. 792 కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్లు చెప్పారు. మనీ లాండరింగ్ కేసులో చార్టెడ్ అకౌంటెంట్ ను అరెస్టు చేసినట్లు కూడా ప్రకటించారు. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ పేరుతో పెట్టుబడిదారులను మోసం చేసినట్లు చెప్పిన అధికారులు ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి బురుడీ కొట్టించినట్లు కూడా తెలిపారు. నకిలీ డబ్బులను ఇతర కంపెనీలకు తరలించడంలో శరత్ చంద్ర కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. కాగా ఇప్పటికే ఇదే కేసులో అమర్దీప్ కుమార్, సందీప్ కుమార్ ను అధికారులు అరెస్టు చేశారు. తక్కువ పెట్టుబడికి అధిక లాభాలు అని చెప్పి కూడా ఫాల్కన్ కంపెనీ ఏ విధంగా అయితే ప్రజల దగ్గర నుంచి అధిక సొమ్ముని రాబట్టిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కేసులో ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, చార్టెడ్ అకౌంటెంట్ శరత్ చంద్ర తప్పుడు లెక్కలు చూపించినట్లు కూడా ప్రధానంగా అధికారులు గుర్తించడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది? ఫాల్కాన్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో మరో నిందితుడిని అయినటువంటి చార్టెడ్ అకౌంట్ శరత్ చంద్రని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. 14 రోజుల పాటు ఆయనకి జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకి తరలించారు. అయితే ఫాల్కాన్ కంపెనీలో చాలా వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రజల నుంచి పెట్టుబడి రూపంలో ఇన్వెస్ట్మెంట్ సేకరించి ఆ తర్వాత చీటింగ్ కి పాల్పడ్డట్టు ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే సిఐడి అధికారులు కూడా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈడీ కేసులో ప్రధాన నిందితులైనటువంటి ఇద్దరు అమర్దీప్ కుమార్, అదేవిధంగా సందీప్ కుమార్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చార్టెడ్ అకౌంట్ కూడా ఈ కుంభకోణంలో పాత్ర ఉంది. ఇతను కూడా మొత్తం కీలకంగా వివరించినట్టు ఈడీ దర్యాప్తులో తేలడంతో ఈ రోజు చార్టెడ్ అకౌంట్ శరత్ చంద్రను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఈయనకు సంబంధించిన 18.14 కోట్ల ఆస్తులకు కూడా ఈడీ అటాచ్ చేయడం జరిగింది. ఆయన బంధువులు, ఆయన స్నేహితులకు సంబంధించిన వారికి ఈ ఫాల్కాన్ కంపెనీ నుంచి పెట్టుబడులు రూపంలో డబ్బులు తరలించినట్టు ఈడీ గుర్తించడం జరిగింది. అయితే శరత్ చంద్రకు సంబంధించి కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఫాల్కాన్ కంపెనీ 792 కోట్ల రూపాయలు మోసం చేసినట్టు ఇప్పటికే ఈడీ గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా ఆస్తులు ఎక్కడెక్కడ మళ్లించారు, వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇప్పుడు శరత్ చంద్రకు సంబంధించి కంపెనీలకు తరలించినటువంటి 14.81 కోట్ల నగదు రూపంలో ఆయన కంపెనీలకి ఫాల్కాన్ కి సంబంధించిన పెట్టుబడుల నుంచి తరలించినట్టు గుర్తించడం జరిగింది. ఈ కేసులో మొత్తం ఇప్పటి వరకు 18.14 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది త్వరలో. రైట్, థ్యాంక్ యూ సురేష్.